కాస్త ఎండ సెగ తగులుతుంటేనే నోళ్లు తెరుస్తున్నాం. అలాంటిది అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన పరిస్థితికి ఆత్మలు వెళ్ళిపోతున్నాయంటే ఎంత ప్రలాపించాలో ఊహించండి ఒక్కసారి. కొద్దిగా ఎండ తగిలితేనే తట్టుకోలేక విసురుకోలేక చేస్తున్నావే, మరి అగ్ని ఆరని పురుగు చావని అగ్ని సముద్రంలో నీ ఇంటి వాళ్ళు, నీ సమాజం, నీ చుట్టుపక్కల వాళ్ళు నశించిపోతుంటే మరి నీకు నాకు కన్నీరు రావద్దా? ఎందుకోసం ఏడవాలి? మన భౌతికంగా ఎదుర్కొంటున్న వాటి కోసం నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏనాడైతే యేసు రక్తంలో కడగబడ్డావో, దేవుని బిడ్డగా మారావో, ఆనాడే నీకు ఒక వాగ్దానం చేయబడింది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుచున్నవి అన్నాడు. అయిపోయింది, ఆ లిస్టులోకి వచ్చేసావు నువ్వు. ఇక అందులో నీ వ్యాధి బాధలు, అప్పులు, తిప్పలు, రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మొత్తం ఆ కోటలోకి వచ్చినాయి. అవన్నీ నీకు మేలుగానే మారుతాయి. కాబట్టి వాటి గురించి నువ్వు కలవరం, కలత చెందాల్సిన అవసరం లేదు. వాటి గురించి నువ్వు దిగులు, విచారం పడాల్సిన అవసరం లేదు. నీ ఆలోచన, నీ వేదన, నీ కన్నీళ్ళంతా కూడా దైవ చిత్తంతో ముడిపడి ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి చీటికి మాటికి కన్నీళ్లు వేస్ట్ చేయొద్దు. నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు గారిస్తే ఆత్మల కోసం భారంతో కన్నీరు గార్చు.